హలో ఎవ్రీవన్. సో గైస్, నన్ను చాలా మంది స్టూడెంట్స్ అడిగిన విషయం ఏంటి అంటే, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకుంటే సో మనం అనుకున్న కాలేజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది అడిగారు అనమాట. సో నేను ఎవరైతే ఇలా అనుకుంటున్నారో, ఇలాంటి ఒక డైలమాలో ఉన్నారో, సో వాళ్ళ కోసం మాత్రమే నేను మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. నథింగ్ దట్, మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మెయిన్ గా అసలు నేను లిస్ట్ అనేది ఎలా అసలు మొత్తం నాకు 10 డేస్ ఎలా పట్టింది, అసలు నేను ఎలా లిస్ట్ అవుట్ చేశాను ఏంటి అని చెప్పి ఒక్కసారి మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మీరే ఒక క్లియర్ కట్ ఐడియాకి రండి. ఓకేనా? వైదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అని. ఓకేనా? సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కాలేజ్ రిపోర్ట్ ఫర్ మెంటర్షిప్ స్టూడెంట్స్ అని చెప్పి. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే నేను మొత్తం A to Z నియర్లీ ఒక 100 కాలేజీలు అనమాట. సో టాప్ నుండి మీడియం లెవెల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో, అంటే నేను నాకు తెలుసు డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ నా దగ్గర ఉంది. అండ్ అలాగే టాప్ అటానమస్ కాలేజ్ లిస్ట్ నా దగ్గర ఉంది. అండ్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ నా దగ్గర ఉంది. ఏయూ కాలేజ్ ఉంది. అండ్ ఏయూ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. అండ్ ఎస్వి సంబంధించిన లిస్ట్ మొత్తం ఉంది. సో నా దగ్గర మొత్తం 5 లిస్టులు ఉన్నాయి. సో ఈ 5 లిస్టులను యూజ్ చేసుకొని నా దగ్గర ఉన్న కాలేజీలు ఏవైతే నేను స్టార్ట్ అవుట్ చేసిన లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ప్లేస్మెంట్స్. ఓకేనా? సో అసలు ప్లేస్మెంట్స్ అనేవి ఎలా సార్ట్ అవుట్ చేసామని కూడా అడగొచ్చారు మీరు. ఒక్కటే నేను చేసింది ఏంటి అంటే, మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆల్ టాప్ కాలేజ్ వెబ్సైట్స్ అన్నమాట. సో ప్రతి కాలేజ్ ఏవైతే ఒక 100 కాలేజీలు అన్నానో ఆ 100 కాలేజీలకు వెబ్సైట్స్ కూడా నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో పెట్టేసాను అనమాట. పీడిఎఫ్ ఫార్మాట్ లో పెట్టేసి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాను. సో అందుకే నాకు ఇంత టైం పట్టింది. ఓకేనా? లాస్ట్ టైం ఎవరైతే స్టూడెంట్స్ ఒక 3000 అబౌవ్ వచ్చిన వాళ్ళకి కూడా నేను ప్రొవైడ్ చేసిన లిస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు యూస్ చేయడం వల్ల వెబ్ ఆప్షన్స్ లో మెయిన్ గా వాళ్ళకి మీడియం కాలేజీలో కూడా చేయాలన్నమాట ఛాన్సెస్. ఓకేనా? సో నేను 3000 వచ్చేస్తే టాప్ కాలేజ్ వచ్చేదని చెప్పట్లే కానీ మీడియం కాలేజ్ ఏవైతే ఉన్నాయో, అంటే లైక్ మినిమం 4 LP అనమాట. అంటే లైక్ 4 lakhs per annum వచ్చే ఏదైతే కాలేజ్ ఉన్నాయో అందులో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో 3000 అబౌవ్ వచ్చినా సరే వాళ్ళకి నేను చాలా చాలా యూటిలైజ్ చేసుకో, అంటే లైక్ నేను ఇచ్చిన వెబ్ ఆఫ్ న్యూస్ ఏదైతే ఉందో అది చాలా చాలా యూటిలైజ్ అయింది. అలా ఎవరైతే ఇప్పుడు 3000 అబౌవ్ ఆర్ఎల్స్ మీకు ఏ ర్యాంక్ వచ్చినా సరే డెఫినెట్లీ నేను ఆ, మీకు వచ్చిన ఏదైతే ర్యాంక్స్ బేస్ చేసుకొని నేను ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేసి ఉంటాను కదా. నేను ఆల్రెడీ అంటే లైక్ ఫస్ట్ నుండి 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. 1000 నుండి 2000 నుండి ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. 2000 నుండి 3000 ఇలా లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను. ఒకసారి మీకు చూపిస్తాను. అది ఇష్టం ఎలా అంటే లైక్ ఇది ఎవరైతే కౌన్సిలింగ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే కాబట్టి నేను ఆల్రెడీ గైడెన్స్ స్టూడెంట్స్ కి మెసేజ్ చేయమన్నాను. సో అందుకే ఇన్ని మెసేజ్ కనబడుతున్నాయి నాకు. సో నేను ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ చేయమన్నాను కాబట్టి నేను వాళ్ళకి ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఎవరైతే గైడెన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను, ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి. బట్ ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మెంటర్షిప్ వాళ్ళకి మాత్రం నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. సో మీకు అంటే లైక్ క్లియర్ గా లేదు, బట్ యా, ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి. నేను అంటే 1 to 1000 లో మినిమం ఒక 20 to 30 కాలేజీలు పెట్టడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. అలా పెడితేనే మనకి మంచి కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అది మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, బ్రాంచ్ ర్యాంక్ అనేది 1 to 1000 బేస్డ్ ఆన్ కాలేజ్ ప్లేస్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీస్ ఫెసిలిటీస్ ఇవన్నీ బేస్ చేసుకొని ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కాలేజ్ ఏం వస్తుంది, రైట్ సైడ్ కాలేజ్ కోర్స్ వస్తాయి అనమాట. సో ఎగ్జాక్ట్లీ మీరు ఇది కనుక మీరు వాడుకుంటే, సో మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు. సో నేను మొత్తం ఒకసారి చూపిస్తాను. అంటే లైక్ క్లియర్ గా ఉండకపోయినా సరే నాకు అరౌండ్ ఒక 2 పేజెస్ వచ్చాయి అనమాట. సో 2 పేపర్స్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో, ప్రీవియస్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అలానే మీరు కూడా యూటిలైజ్ చేశారు అనుకుంటున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను డెమో లాగా. సో ఎస్ఆర్కే ఉంది. ఎస్ఆర్కే కి సంబంధించిన ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. A+ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ర్యాంకింగ్స్ అనమాట, గ్రేడ్స్ అనమాట. సో ఈ గ్రేడ్ అనేది A+ ఉందంటే డెఫినెట్లీ ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే దానికి సంబంధించిన ఫ్యాకల్టీ బాగానే ఉంటారు. నేను ఇంకోటి చేసింది ఏంటి అంటే ఫీజు అనమాట. సో ఫీజు కూడా నేను లిస్ట్ అవుట్ చేశాను. సో వాటిని బేస్ చేసుకుని నేను అన్ని చూశాను కాబట్టి ఫీజు కూడా లిస్ట్ అవుట్ చేశాను మీకు. మీ అందరికి ఎవరైతే తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లాస్ట్ సెకండ్ రో, ఇందులో ఫీజు ఏదైతే ఉందో ఫీజు కూడా. ఓకేనా? కాలేజ్ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బెటర్ అయితే బెటర్, ఆర్ ఎల్స్ నాట్ గుడ్ అయితే నాట్ గుడ్. నేను ఏదైతే లిస్ట్ అవుట్ చేసిన 100 కాలేజీల్లో ఏవైతే బెటర్ గా ఉన్నాయో అన్ని టాప్ పెట్టుకుంటూ వచ్చాను. ఏవైతే తక్కువలో ఉన్నాయో అన్ని కిందకి అలా పెట్టుకుంటూ వచ్చాను అనమాట. సో మీకు క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ మీరు ఒకవేళ కౌన్సిలింగ్ వెళ్ళి పెట్టుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇది యూస్ చేసుకోమంటాను. సో అన్న ఓకే అదే చెప్తున్నా, ఓకే బానే ఉంది, ఏదైనా మనీ ఉందా అంటే, సో డెఫినెట్లీ మనీ అయితే ఉందమ్మా. సో నేనైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకు ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు అంటే మాత్రం లైక్ బయటికి ఒక సైన్ అనేది వెళ్తుంది అనమాట. అంటే ఎలా వెళ్తుందంటే, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను అంటే లైక్ ఒక థింగ్ అనేది ఉంటుంది కదా. సో మీకు ఒకసారి చూపిస్తాను అసలు ఎంత ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ద ట్రూత్ ఈస్ దట్ ఇఫ్ యూ ప్రొవైడ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ ఫర్ ఫ్రీ,
దెన్ యూఆర్ సెండింగ్ ఏ సిగ్నల్ అవుట్ టు ద పీపుల్ దట్ యు హ్యావ్ నో వాల్యూ. సో ఇది నేనైతే పాటిస్తాను కాబట్టి ఓన్లీ 50 అంటే 50 రూపీస్ మాత్రమే. సో ఇది మీరు అఫోర్డబుల్ అవుతారు. సో పక్కగా అఫోర్డబుల్ ప్రైజే ఇది. ఏదో మీకు 150 200 అయితే పే చేయమనట్లేదు. బట్ డెఫినెట్లీ నేను ఎంత కష్టపడ్డానంటే డెఫినెట్లీ దానికి ఒక ప్రతిఫలం అనేది ఉండాలంటే నాకు తెలుసు ఈ వీడియో చూసిన తర్వాత ఒక 1000 మెంబర్స్ చూస్తే డెఫినెట్లీ ఒక 100 మెంబర్స్ మాత్రమే వస్తారు. చాలు. ఓకేనా, సరిపోతుంది. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న నేను 50 రూపీస్ పే చేయగలుగుతాను, సో కాబట్టి నాకు ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి నాకు ఇస్తావంటే డెఫినెట్లీ ప్రొవైడ్ చేసి ఇవ్వగలను. బట్ నేను చెప్తున్నాను కదా, నాట్ ఓన్లీ ప్రొవైడెన్స్ ద వెబ్ ఆప్షన్ లిస్ట్. మీకు ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి ఆన్లైన్ వెరిఫికేషన్ లో, అండ్ అలాగే కాలేజ్ రిపోర్టింగ్ లిస్ట్ సబ్మిట్ చేయాలి, అండ్ అలాగే మీరు ఒక బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా నేను ఇస్తాను అనమాట. ఏదైతే పర్టికులర్ కాలేజ్ అనుకుంటున్నా ఆ పర్టికులర్ కాలేజ్ సంబంధించిన లిస్ట్ ప్లేస్మెంట్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో నేను మీకు ఆల్రెడీ డెమో చూపించాను, నేను ఏం చేశానో చూపించాను. ఓకేనా, మొత్తం లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే నేను ఏదైతే లిస్ట్ చెప్పాను కదా, విఆర్ సిద్ధార్థ, జిఎంఆర్ ఐటి, జీవీపీ, విష్ణు, ఇలా ప్రతి కాలేజ్ సంబంధించిన యూఆర్ ఏదైతే ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అంటే వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మొత్తం చూసి నేను డీటెయిల్ గా మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ అనుకుంటే ఈసీ బ్రాంచ్ కూడా వెళ్ళాను, ఆ ప్లేస్మెంట్ చూసాను, ఫ్యాకల్టీ చూసాను, ఫెసిలిటీస్ చూసాను, లైబ్రరీ ఫెసిలిటీస్ చూసాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను లిస్ట్ అవుట్ చేసిన లిస్ట్ ఇది. ఓకేనా, ఫైనల్ లిస్ట్ ఇది. సో ఇలా నాకు 2 పేజ్ వచ్చేట్టు అర్థం చేసుకోండి. నాకు మొత్తం నేను 70 కాలేజ్ లిస్ట్ అవుట్ చేశాను. ఆ 70 కాలేజీలు అనేవి బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ నేను పంపిస్తాను. ఓకేనా, మీరు ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఏదైతే లింక్ కింద ఉందో ఆ లింక్ ని యూస్ చేసుకొని, ఓకేనా, సో మీకు చూపిస్తాను అసలు ఆ లింక్ అనేది ఏంటి అనేది. ఇక్కడ మీకు ఈ లింక్ ఇదైతే ఈ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్ లో కానీ ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు జస్ట్ వచ్చి మీ ర్యాంక్ కార్డ్ అండ్ అలాగే మీకు సంబంధించిన ఆ, మీరు ఏ క్యాస్ట్, అది క్యాస్ట్ అనేది ఆల్రెడీ ర్యాంక్ కార్డ్ లో ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వాలనుకుంటున్నా లేదని మెన్షన్ చేయండి. సో దట్ నేను మీతో మీకు పర్ఫెక్ట్ మెంటర్షిప్ అనేది ఇస్తాను అనమాట. ఓకేనా, సో నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, నేను ప్రొవైడ్ చేసిన వెబ్ ఆఫ్ లిస్ట్ ఏదైతే ఉందో అది కాకుండా మళ్ళీ మీరు ఏదో పెడితే మాత్రం డెఫినెట్లీ నేనేం చేయలేనమ్మా. సో మీరు అది చేస్తేనే డెఫినెట్లీ మీకు మీ చేతిలో ఉంటుంది అనమాట. ఓకేనా, మంచి కాలేజ్ అనేది. ఓకేనా, సో అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇదే లింక్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయండి, మాట్లాడదాం. ఓకేనా, సో లాస్ట్ ఇయర్ మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ ఇయర్ అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మంచి కాలేజ్ రావడానికి కారణం ఏంటి అంటే ఈ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ నేను ఏదైతే ప్రిపేర్ చేశానో అది మాత్రమే. ఓకేనా, వాళ్ళు 3000 లో ర్యాంక్ వచ్చినా 4000 ర్యాంక్ వచ్చినా సరే ఒక మంచి కాలేజ్ అంటే లైక్ మీడియం కాలేజ్ వచ్చిందంటే 4 LPA 5 LPA ఉన్న కాలేజీలో వచ్చిందంటే దట్స్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ దిస్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్. ఓకేనా, సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు మెసేజ్ చేయొచ్చు, కామెంట్ కూడా చేయండి. డెఫినెట్లీ దానికి సంబంధించిన రిప్లై చేస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.